ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. మహావాక్యాల్లో ఈరోజు లక్షణావృత్తి విధాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమిటి, వాటి అర్థం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. లక్షణావృత్తి 3 విధాలుగా ఉన్నది అని చెప్తున్నారు. వాటి పేర్లు ఏంటంటే జహర్ లక్షణం, అజహల్ లక్షణం, జహదజహల్ లక్షణం అన్నారు. జహల్ లక్షణం అంటే విడి చేసిన లక్షణం. అంటే ఇప్పుడు నిన్న చెప్పారు కదా లక్షణావృత్తి అని. విడిచిన లక్షణం అంటే పొయ్యి మండుతోంది అంటే పొయ్యిని విడిచేసి కట్టెలు మండుతున్నాయి అని అర్థం చేసుకున్నాం కదా. వీటికి మళ్ళీ వివరాలు మళ్ళీ చెప్తారు, తెలుసుకుందాం. అజహల్ లక్షణం అంటే విడు అనే లక్షణం, అంటే విడవకుండా తెలుసుకునేది. జహదజహల్ లక్షణం అంటే కొంత విడిచి కొంత విడవకుండా తెలుసుకునే లక్షణం. దీన్ని ఏమంటారంటే ఇంకొక పేరు భాగత్యాగ లక్షణం అంటారు. అంటే కొంత భాగాన్ని వదిలేస్తారు కదా, ఆ కొంత భాగాన్ని వదిలేయటమే త్యాగం కదా, కొంత భాగం కదా, అందుకని భాగత్యాగ లక్షణం అని కూడా అంటారు. దేన్ని జహదజహల్ లక్షణాన్ని అంటారు. ఇప్పుడు మొదటిది జహల్ లక్షణం. దానికి ఏంటంటే అర్థం విడిచిన లక్షణం అని అర్థం. ఈ జహల్ లక్షణం అంటే ఏమిటి? ఉదాహరణకి వెంకయ్య గారింటికి ఎలా వెళ్ళాలి అని అడిగారు అనుకోండి, చెప్పేవాళ్ళు సత్రం మీదుగా వెళ్ళమని చెప్పారనుకోండి. అంటే సత్రం మీదుగా అంటే అది ఎక్కి దిగి వెళ్ళమని కాదు కదా. ఆ గోడలు కప్పు ఇవన్నీ ఉంటాయి సత్రం అంటే. వాటన్నిటితో సత్రం మీదగా అంటే ఆ సత్రం ఎక్కి దిగి వెళ్ళి అంటే దాని మీదగా వెళ్ళమనేది అర్థం కాదు, అది అసంభవం. ఈ వాక్యం శక్తి వృత్తి అర్థం చేసిన ప్రత్యక్ష విరుద్ధంగా ఉంటుంది. శక్తి వృత్తి అంటే ఉన్నదే ఉన్నట్టు చెప్పింది చెప్పినట్టు అర్థమవుతుంది. అదే నిన్న చెంబు అన్నారు. లేకపోతే మనకు తెలిసిన ఏ వస్తువు అయినా ఎదటి వాళ్ళు చెబితే, మనిషి కానీ వస్తువు కానీ ఏదైనా చెప్తే వెంటనే మనకి ఆ రూపం స్ఫురించి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ దానికి ఈ శక్తి వృత్తి అసలు పనికిరాదు. ఎందుకంటే దాని మీదగా వెళ్ళమంటే దాని మీదగా వెళ్ళడం అనేది అసంభవం, కుదరదు. కనుక అది వదిలేయాలి. అది ఇక్కడ ఈ సత్రానికి వాచ్యార్థం అంటే ఇల్లు గోడలు వగైరా అంతా వదిలేసి ఆ సత్రము పక్కనున్న బాట వెంట వెళ్ళమని చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ లక్షణ ప్రకారం చెప్పిన శబ్దం యొక్క వాచ్యార్థాన్ని అంతా వదిలేసినట్టే. అంటే సత్రం మీదగా వెళ్ళటం అనేది అంతా వదిలేయటమే కదా. వదిలేసి ఏం అర్థం చేసుకున్నాడు, ఏం పట్టుకున్నాడు అంటే దాని పక్కనున్న బాటలో నుంచి వెళ్ళటం అని అర్థమని తెలుసుకున్నాడు. అంటే శబ్దం యొక్క వాచ్యార్థాన్ని అంతా వదిలేశాడు, చెప్పని దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పని దాన్ని పట్టుకోవాల్సి వచ్చింది, చెప్పిన దాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఈ లక్షణాన్ని అనుసరించి మహావాక్యం యొక్క అర్థం కుదురుతుందేమో చూద్దాము అంటున్నారు. జీవుడు ఈశ్వరుడు అని చెప్పినప్పుడు ఇందాకటి దానిలాగా అయితే జీవుడు వాచ్యార్థం, అవిద్య ప్రతిబింబము అధిష్టానము కలిసి జీవుడు అన్నారు కదా. ఇందాక సత్రం అంటే గోడలు మరి
కప్పులు అదే ఒక ఆకారము అని మనకు అర్థమవుతుంది. ఇట్లాగే జీవుడు అంటే మరి ప్రతిబింబం అని, అవిద్య అని, అదే అని మనం తెలుసుకున్నాం. వీటన్నిటినీ విడిచేసామనుకోండి, ఇందాకట్లాగా సత్రంని వదిలేసినట్టుగా వీటన్నిటినీ వదిలేస్తే అర్థం ఇప్పుడు ఏమొస్తుంది? అదంతా వదిలేస్తే జీవవాచకమైనటువంటి అవిద్య ప్రతిబింబం అధిష్టానం అంతా వదిలేసి మరి ఇంకోటి ఏదో పట్టుకోవాలి కదా, దాని పక్కన దోవ పట్టుకుని వెళ్ళమని చెప్పినట్టు అర్థం అవ్వాలిగా. ఇక్కడ బ్రహ్మని పట్టుకోవాలి. మరి అట్లయితే మరి ముక్తి కొరకే కదా ప్రయత్నించేది జీవుడు. ఆ జీవుణ్ణే వదులుకుంటే ఈ ముక్తి ఎవరు ఎవరు కోరుతారు? అంటే ఇక్కడ జీవుణ్ణి ఇందాకటి లక్షణావృత్తిలాగా సత్రాన్ని వదిలేసినట్టుగా జీవుణ్ణి వదిలేస్తే ఈ అర్థం దానికి సరిపోదు. ఎందుకంటే జీవుణ్ణే వదిలేస్తే ఈ ముక్తి ఎవరు కోరుకుంటారు? కోరేది జీవుడే కదా. అందుకని జీవుణ్ణి వదిలేయటానికి వల్ల కాదు. మరి వ్యర్థమైన ఉపదేశాలు చేస్తోంది వేదం అని మనం అనుకుంటే అది మన అజ్ఞానం. వేదం ఎప్పుడూ అర్థం లేనిది చెప్పదు. ఎంతో కూడా అర్థం ఉంటుంది దాంట్లో, మనం తెలుసుకోలేకపోవటమే కానీ దాంట్లో అర్థం లేకపోవటం అనేది లేదు. కనుక ఈ లక్షణం మహావాక్య బోధకి ఉపయోగపడదు అని నిర్ధారించుకొని దాన్ని పక్కన పెట్టాలి. రెండవది అజహ లక్షణం అన్నారు. అంటే విడువని లక్షణం. విడువని లక్షణం అంటే ఈ రోడ్డు గుడివాడ పోతుంది అని చెప్పినప్పుడు రోడ్డు ఎటువంటిది? అచేతనమైనది, కదలంది కదా. మరి పోతుంది అంటే కదలాలి కదా, వెళ్ళాలి కదా. ఇది అచేతనం కదా, వెళ్ళటం అనేది అసంభవం కదా. మరి ఈ వాక్యం ఎట్లా అర్థం చేయాలి అంటే రోడ్డుని విడవకూడదు. అర్థం చేసుకునేవాడు ఏం చేయాలి? రోడ్డు వెంట వెళ్ళు. ఈ రోడ్డు వెంట వెళితే మనిషి గుడివాడ చేరగలడు అని అర్థం వస్తుంది. ఆ విధంగా అర్థం చేసుకుంటాడు, వెళ్తాడు. అంతవరకు బాగానే ఉంది. మరి రోడ్డు యొక్క వాచ్యార్థాన్ని అంతనే ఉంచుకుని దానికి తోడు వాక్యంలో చెప్పబడని మనిషిని కూడా చేర్చుకోవటం చేత అర్థం సిద్ధిస్తోంది దీనికి. అంటే ఈ రోడ్డు గుడివాడ వెళ్తుంది అన్నారు. రోడ్డు కదలదు, వెళ్ళదు. వెళ్ళటం అనేది అసంభవం కనుక ఈ రోడ్డు వెంట మనిషి వెళితే గుడివాడ చేరతాడు అని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఉంచుకున్నా మనిషి అనే వాడిని ఎగస్ట్రా పెట్టుకుని దాని వెంట వెళ్ళటం అనేది ఇదంతా మనం సృష్టించుకుని అర్థం చేసుకున్నటువంటి వాక్యం ఇది. అంటే వాచ్యార్థాన్ని అంతటినీ కూడా ఉంచుకుని దానికి చెప్పబడని కొత్త దాన్ని కూడా చేర్చుకుని ఆ వాక్యాన్ని పూర్తి చేసుకుని అర్థం చేసుకుని పని చేసుకుంటున్నాడు. అంటే గుడివాడ ఎడిపోవాలంటే ఈ రోడ్డు గుడివాడ వెళ్తుంది అన్నాడు. అంటే రోడ్డు వెళ్ళదు, ఆ రోడ్డు మీద నుంచి మనిషి వెళ్తే గుడివాడ చేరతాడు అనే అర్థం వస్తుంది కదా. ఆ రోడ్డును ఉంచుకోవాలి, మనిషిని చేర్చుకోవాలి. ఆ మనిషి రోడ్డు వెంట వెళ్తున్నాడు అని అర్థం చేసుకుంటే అది వాక్యం పూర్తవుతుంది, అర్థమవుతుంది. మరి ఇక్కడ ఈ లక్షణానుసారం అర్థం చేసుకోవాలంటే జీవుడే బ్రహ్మ మనం వాక్యాన్ని అర్థం చేసినట్లయితే జీవుడికి వాచ్యార్థమైన అవిద్యా ప్రతిబింబం అధిష్టానం అంతా నిలిపి
దానికి ఇంకేమైనా చేరిస్తే బ్రహ్మ కావాలి. ఏది ఇందాకటి అజహ లక్షణం ప్రకారం అయితే అవిద్య ప్రతిబింబం జీవుడు కదా, అధిష్టానం అంతా నిలిపి దానికి ఇంకేమైనా చేర్చినట్లయితే బ్రహ్మ కావాలి. కానీ సిద్ధాంతం ప్రకారం అవిద్యే బంధానికి కారణం. ఇప్పుడు అవిద్యే బంధానికి కారణం కనుక అవిద్య మిగిలి ఉన్నంత వరకు ఎన్ని కలిపినా బ్రహ్మ కాజాలడు. అవిద్యలో అజ్ఞానం నిండి ఉంది కదా, అందుకని ఆ విద్య ఉన్నంత వరకు ఎంత కలిపినా, ఇంకా ఎన్ని వాక్యాలు ఎన్ని అర్థాలు కలుపుకున్నా, బ్రహ్మని కలుపుకున్నా తాను బ్రహ్మ కాడు. కనుక ఈ లక్షణం కూడా జీవుడు బ్రహ్మ ఐక్యమయ్యాడు అనే దానికి సరిపడదు. మరి మూడవది జహదజహ లక్షణం అన్నారు. ఈ లక్షణం దీనికి ఉదాహరణ ఏంటంటే ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని ఎవరైనా చిన్న వాక్యం ఒకళ్ళకి చెప్పారు అంటే, వీడు ఆ దేవదత్తుడిని చిన్నతనంలో చూశాడు. ఆ దేవదత్తుడి పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఉండి మీరు ఆ చిన్నతనంలో చూసిన ఆ దేవదత్తుడే ఇప్పుడు బాగా వృద్ధాప్యానికి వచ్చినాడు అని ఈ దేవదత్తుడే అని చెప్పాడు. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని చెప్పాడు. చెబితే అప్పుడు ఏమనుకుంటాం, చిన్న వయసులో మనం చూసిన ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని అర్థం అయిపోతుంది, మనకి బాగానే అర్థమవుతుంది. ఓహో అలాగా అనుకుంటాం, పలకరిస్తాం, ఆ చిన్ననాటి ముచ్చట్లయ్యో చెప్పుకుంటాం, అయిపోతుంది. మరి ఇక్కడ ఈ జహదజహ లక్షణానికి ఏమన్నారు, కొంత వదిలి కొంత పట్టుకోవటం అనే లక్షణం. దీన్నే భాగత్యాగ లక్షణం అన్నారు. ఏం పట్టుకోవాలి దీంతో, ఏం వదిలేయాలి? ఇప్పుడు ఈ ఉదాహరణలో ఏం పట్టుకోవాలి ఏం వదిలేయాలి అంటే, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అనే దాన్ని పట్టుకోవాలి. ఆ దేవదత్తుడు బాల్యము, ఆ ఉన్న ప్రదేశము, ఆ కాలము, ఆ దేశ కాల మాన పరిస్థితులన్నీ వదిలేయాలి. ఇప్పుడు ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నప్పుడు ఇప్పుడు వయసు, కాలము, పరిస్థితులు అన్నీ కూడా వదిలేయాలి. వదిలేసినప్పుడే ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒకటే అనేటువంటి అర్థమవుతుంది. అట్లా కాకుండా ఆ కాలం ఈ కాలం అన్నీ పట్టుకుంటే అర్థం కాదు. అందుకని దాంట్లో దేశకాలమాన పరిస్థితులను వదిలేసి దేవదత్తుడిని ఒక్కడనే పట్టుకున్నారు. పట్టుకోవటం వల్ల ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒక్కడే అయ్యాడు అని అర్థం అయిపోతుంది. అది బాగానే అర్థమవుతుంది. మరి అది చెప్పకుండానే ఇలాంటివన్నీ మనకు అర్థమవుతాయి. మరి బ్రహ్మ విద్యలు ఎందుకు అర్థం కావు? ఇవన్నీ మనకు ఎవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పలే. ఈ రోడ్డు గుడివాడ పోతుంది అంటే ఇది పోతుందా అని ఎప్పుడన్నా అడిగామా? ఆ రోడ్డు వెంట పోతే మనకు వస్తుందని అర్థం చేసుకుని ఆ రోడ్డు వెంట పోతున్నాం. అట్లాగే ప్రతిదీ కూడా బియ్యం ఏరుతున్నాం అంటాం. బియ్యం ఏరటం ఏంటి అని ఎవరన్నా అడుగుతారా? బియ్యంలో రాళ్ళు ఏరుతున్నారు, కాకపోతే బియ్యం ఏరుతున్నారు అని చెప్తున్నారు అని అనుకుంటాం. ఇలాంటివన్నీ మనకి బాగానే అర్థమవుతాయి. ఈ బ్రహ్మ విద్య దగ్గరకు వచ్చేసరికి అర్థం కాదు. ఎందుకు అంటే ఈ ఉదాహరణలు మనకి సహజంగా అర్థమైపోతాయి. ఇదే విధంగా బాగా ఈ ఉదాహరణ మనకు బాగా అర్థమైనవి కదా, అవి మనసులో పెట్టుకుని అర్థం చేసుకుంటే అవి కూడా అలాగే అర్థమవుతాయి. ఇప్పుడు ఈ దేశకాల మన పరిస్థితులు అన్నిటినీ అప్పటివి ఇప్పటివి అన్నీ వదిలేస్తే ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని మనకి అర్థమవుతుంది. మరి
అట్లాగే ఆ ఈ అనే రెండు చోట్ల గల దేశకాల వయోరూపాలన్నిటినీ వదిలేస్తే అక్కడ దేవదత్తుడు అనే వ్యక్తి ఒక్కటే కనపడుతుంది. ఆ వ్యక్తే ఈ వ్యక్తి అని అర్థం, వాచ్యార్థంలో మరి కొంత భాగం వదిలేసి కొంత భాగాన్ని పట్టుకుని బాగానే అర్థం చేసుకున్నాం. మరి అట్లాగే జీవుడు అనే పదంలో ఉన్నటువంటి వాచ్యార్థంలో అవిద్య, ప్రతిబింబము, దేహత్రయాలు, అవస్థాత్రయాలు, కించిజ్ఞత్వాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జీవుడి యొక్క లక్షణంలో జీవుల్లో ఉన్నాయి. ఇవన్నీ వదిలేస్తే అధిష్టానమైన ప్రత్యేగాత్మను మాత్రము పూనుకోవాలి. అంటే లోపల ఉన్నటువంటి ఆత్మని పట్టుకోవాలి. అట్లాగే ఈశ్వర శబ్ద వాచ్యంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మాయ అన్నారు. మాయా ప్రతిబింబము. మరి ఆయనకి సమిష్టి దేహత్రయాలు ఉన్నాయని చెప్పారు. అంటే ఇక్కడ వ్యష్టి దేహత్రయాలు అయితే ఈశ్వరుడికి సమిష్టి దేహత్రయాలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ వదిలేసి సర్వజ్ఞత్వాది లక్షణాలు కూడా వదిలేస్తే అధిష్టానమైన పరమాత్మను పట్టుకున్నట్లయితే ఆ ప్రత్యేగాత్మే పరమాత్మ అని అర్థం చక్కగా అయిపోతుంది. కనుక ఈ లక్షణమే వాక్యార్థంలో ఉపయోగపడుతుందని గ్రహించాలి. ఇప్పుడు బ్రహ్మ, జీవుడు, ఈశ్వరుడు ఒకటే అని తెలియజెప్పటానికి మూడవదైన జహద లక్షణం ద్వారా మనకి అర్థమయ్యేట్లు చెప్పాడు. భాగత్యాగ లక్షణం దాంట్లో ఉంది. కొన్ని వదిలేసి కొన్నిటిని పట్టుకుని కలిపితే అది సమన్వయం కుదురుతుంది. జీవుడి లక్షణాలు, ఈశ్వర లక్షణాలు వదిలేస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటే అని మనకి నిర్ణయం అయిపోతుంది. కనుక ఈ లక్షణమే వాక్యార్థంలో ఉపయోగపడుతుందని మనం గ్రహించాలి. మరి ఇక్కడికి ఈరోజు సంపూర్ణం చేద్దాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ